హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో మీ అందరి కళ్ళల్లో ఆనందం నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇన్ని సంవత్సరాల కళ నెరవేరింది అనమాట. డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి మనం ఎంతగారో పోరాడామన్నమాట. సో ఆ పోరాట ఫలితమే ఈ రోజు మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చింది, అవునా కదా? సో ఈ రోజు నుంచి మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి చాలా మంది న్యూస్లో రావడం కాదు, మాకు డేట్స్ తో సహా నోటిఫికేషన్ వస్తేనే మేము నమ్ముతామని చెప్పి చాలా మంది కూర్చున్నారనమాట. సో వాళ్ళందరికి ఇప్పుడు అర్థమై ఉంటుంది నోటిఫికేషన్ వచ్చింది అని. బట్ అక్కడ మీరు ఒకటి గమనించండి, గవర్నమెంట్ తలుచుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఎంత లోపండి. బట్ కానీ మనం తలుచుకుంటే 1 వీక్ లో సిలబస్ చదవగలుగుతాము, చదవలేము. సో అదనమాట మనం ఇక్కడ గమనించాల్సిన విషయము. సో మీ అందరికి ఆల్రెడీ డిఎస్సి గురించి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను నోటిఫికేషన్ సంబంధించి. బట్ నేను నా ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది అక్క నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పి ఇన్ని రోజునే సరిగ్గా ప్రిపరేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు టైం నాకు 45 డేసే టైం ఉంది. ఈ 45 డేస్ ని నేను ఎలా ప్లాన్ చేసుకుంటే రేపు డిఎస్సిలోనే జాబ్ కొట్టగలను? ఎందుకంటే ఈసారి పోస్టులు ఉన్నాయి, నేను ఈసారి డిఎస్సిలో జాబ్ కొట్టాలి, మరలా డిఎస్సి ఎప్పుడు ఉంటుందో లేదో తెలియదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. కొంతమంది పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తున్నారు, అక్క 45 డేస్ ఎలా చదవాలి, నాకు భయం వేస్తుంది, టెన్షన్ గా ఉంది, ప్లీజ్ నీకు తెలిసిన కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పి అడగడం అయితే జరిగింది అనమాట. సో నాకు నేనైతే ఈ 45 డేస్ నాకు టైం ఉంటే నేను ఎలా ప్రిపేర్ అవుతాను ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇంకొంతమంది ఈ 45 డేస్ మాకు సమయం సరిపోదు, 90 డేస్ ప్రిపరేషన్ కి టైం ఇవ్వాలి, గతంలో హామీ ఇచ్చారు డిఎస్సికి 90 డేస్ టైం ఇస్తాము, టెట్కి 90 డేస్ టైం ఇస్తాము అని చెప్పారు కదా, ఇప్పుడు మాకు 90 డేస్ టైం కావాలి అని చెప్పి చాలా మంది గవర్నమెంట్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే, బట్ కానీ మీరు ఒకటి ఫస్ట్ మీరు 90 డేస్ సంగతి అసలు పక్కన పెట్టండి, మీకుంది 45 డేసే అని మీరు మీ మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఓకేనా? ఈ 45 డేసే మీరు ఈ సిలబస్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చదవాలి అనేది మీరు ఫస్ట్ ప్లాన్ వేసుకోండి. ఓకేనా? సో ఎందుకంటే 90 డేస్ అంటే మళ్ళీ మనం చదివే విధానం అనేది చదవడం అనేది స్లో అయిపోతుంది అనమాట. సో 90 డేస్ అసలు సమయం అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ 45 డేస్ నే మీరు ప్రిపరేషన్ కి ప్లాన్ చేసుకోండి. ఓకే, గవర్నమెంట్ మంచిగా ఆలోచించి మనకి 90 డేస్ సమయం ఇచ్చింది అనుకోండి, ఓకే వెళ్ళండి గుడ్, మనకి ఈ 45 డేస్ లానే మరలా ఆ నెక్స్ట్ 45 డేస్ రివిజన్ చేసుకోవడానికి సరిపోతుంది. అప్పుడు మనం వెల్ ప్రిపేర్డ్ గా ఎగ్జామ్ అనేది ఉంటాము, అవునా కదా? సో అందుకనే 90 డేస్ 60 డేస్ ఆ సమయం అనేది మైండ్ లోంచి తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ ఈరోజు మనకు డేట్స్ అయితే ఇచ్చారు, సో ఆ డేట్స్ బట్టి మనకున్న సమయం ఎంత? ఓన్లీ 45 డేస్. ఈ 45 డేస్ లో మీరు ఎలా చదివితే సిలబస్ ని కవర్ చేయగలుగుతారు, కంప్లీట్ చేయగలుగుతారు అనేది గుర్తు పెట్టుకుని అనేది జాగ్రత్తగా పరిశీలించండి. ఓకేనా? అంతేగాని ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్తాను, నేను చెప్పేది విధానమే మీరు చదవాలి అనేది ఎక్కడా లేదనమాట. మీకు వేరే విధంగా మీరు చదువుకోవచ్చు, లేదా వేరే వాళ్ళు వేరే విధంగా ప్లాన్ చేసుకుని చదువుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకరికి అనేది మ్యాచ్ అనేది జరగదు. కాబట్టి మీ స్టామినాని బట్టి మీకు ఎలా అయితే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందో అలా చదువుకోండి. సో నేను కొన్ని టిప్స్ మాత్రమే మీకు చెప్పగలుగుతాను. సో వాటిని మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా? సో ఈ 45 డేస్ ని ఫస్ట్ ఏం చేస్తారంటే, కొంతమంది ఏమంటే ఇక్కడ అక్క నేను ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్, ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినాక రెండో సబ్జెక్ట్ చదువుదాం అనుకుంటున్నాను, ఏమంటావు అని అడుగుతున్నారు. సో అది మీకు చదివే విధానం ఎలా ఇంట్రెస్ట్ లో ఉందో అలా అనేదండి. నేనైతే ఒకే సబ్జెక్ట్ ఫస్ట్ అయిపోయినాక రెండో సబ్జెక్ట్ అలా సజెస్ట్ చేయను అనమాట. ఎందుకంటే డైలీ అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి. ఓకేనా? అప్పుడే మనం సిలబస్ అనేది మన మైండ్కి ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఒకే సబ్జెక్ట్ చదివారనుకో, రోజు మొత్తం మీద ఒకే బుక్ తీసుకుని మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అసలు మనకు అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది. అదే వేరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదివామనుకోండి, మన మైండ్ లో కూడా కొంచెం వేరు టాపిక్స్ కాబట్టి మన మైండ్ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపుతుంది, అవునా కదా? అలాగే ఒకే బుక్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే మనకి విసుగొచ్చేస్తుంది. సో అందుకే నేను ఒక సబ్జెక్ట్ అయిపోయినా ఇంకో సబ్జెక్ట్ అలా నేను సజెస్ట్ చేయను. బట్ మీకు అలానే ఈజీగా ఉంది, నేను అలానే ప్రిపేర్ అయ్యానక్క ఇన్ని రోజులు, అలానే ప్రిపేర్ అవుతాను, ఓకే, అది మీరు ఎలా ఇష్టపడితే అలానే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? ఈ 45 రోజులు మన సిలబస్ కంప్లీట్ అయిపోయి మనం ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోవడం, అది మన మెయిన్ మోటో. సో ఎలా ప్రిపేర్ అవ్వ అనేది సెకండరీ. ఓకేనా? సో అందుకని ఎర్లీ మార్నింగ్ 4కే లెగవండి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 2 అవర్స్ చొప్పున ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి. ఇక్కడ మీకు చూడండి డిఎస్సి సిలబస్ అయితే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. జీకే కరెంట్ అఫైర్స్ కి 8 మార్క్స్ ఉందండి. నెక్స్ట్ పిఐ విద్యా దృక్పథాలకి
4 మార్క్స్ ఉంది. నెక్స్ట్ సైకాలజీకి 8 మార్క్స్ ఉంది. నెక్స్ట్ చూడండి సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ వీటికి సబ్జెక్ట్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ కలిపి మనకి రిమైనింగ్ మార్క్స్ కి అయితే ఉంది కదా. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఒకటి గమనించండి, జీకేకి అండ్ కరెంట్ అఫైర్స్ కి 8 మార్క్సే, సైకాలజీకి 8 మార్క్సే. సో కానీ సైకాలజీ ఒక బుక్కే, కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని బుక్స్ చదవాలో కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సైకాలజీకి ఇచ్చుకోవాలి. ఎందుకంటే సైకాలజీ ఆ ఒక్క బుక్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకు 8 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అదే జీకే కరెంట్ అఫైర్స్ అసలు ఎక్కడ ఏంటనేది మనం చెప్పలేము. సో అవి మనకు ఖచ్చితంగా మన చేతిలో ఉంటాయంటే మనం చెప్పలేము అనమాట. సో అందుకని దాన్ని తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సైకాలజీకి ఇంపార్టెంట్ ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ విద్యా దృక్పథాలకు 4 మార్క్స్. మీరు ఎలా అయితే మీ దగ్గర ఏ బుక్స్ అయితే మీరు ఫాలో అవుతున్నారో అవే ఫాలో అవ్వండి. అంతేగాని ఇప్పుడు మళ్ళా కొత్త బుక్ తీసి నేను కొత్తగా ప్రిపేర్ అవుతాను అంటే మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి గతం నుంచి మీరు ఏ బుక్స్ అయితే ఫాలో అవుతున్నారో అదే బుక్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. మళ్ళీ కొత్త బుక్స్ ని ఇప్పుడు టచ్ చేయకండి, ఎందుకంటే అంత టైం లేదు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ మీరు లాస్ట్ 6 years నుంచి చదువుతూనే ఉంటారు, ఎంతో కొంత చదువుతారని నేను అనుకుంటున్నాను. నేనేం చదవలేదు అంటే మనం ఏం చేయలేము అనమాట. నెక్స్ట్ కంటెంట్, అన్ని సబ్జెక్టులు కంటెంట్, మెథడాలజీ ఇవి ఉన్నాయి కదా. సో చూడండి, డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2 hours కంటెంట్ పెట్టుకోండి, 2 hours, ఓకేనా. అలా ప్రతి సబ్జెక్ట్ కి 2 hours మనం కేటాయించుకున్నట్లయితే సైకాలజీకి 2 hours, మ్యాథ్స్ కి 2 hours, సైన్స్ కి 2 hours, సోషల్ కి 2 hours, తెలుగుకి 2 hours, లాస్ట్ లో మెథడాలజీ 1 hour, అలా గనక మీరు డివైడ్ చేసుకుని మీకు ఎంత టైం ఉంటే అంత టయాన్ని మీరు చదవడానికే ఉపయోగించుకోండి. ఈ 45 రోజులు ఇంకా మీరు అసలు వేరే ఆలోచనలు పెట్టుకోకండి. ఈ 45 days నో ఫంక్షన్స్, నో ఫెస్టివల్స్ అండి, ఓకేనా. ఎందుకంటే ఇది మీకు ఇది వచ్చే లాస్ట్ అవకాశం లాగా మీరు ఫీల్ అవ్వాలి. లాస్ట్ అవకాశమే నేనైతే అంటాను, ఎందుకంటే తర్వాత ఎన్ని ఇయర్స్ కి డిఎస్సి ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ డిఎస్సి కాబట్టి ఈ ఒక్క 2 నెలలు ఫంక్షన్స్ లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు, మనకి ఫోన్ కూడా పక్కన పెట్టేసేయండి. ఓన్లీ బుక్స్ తో ఎంత వీలైతే అంత ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇయర్స్ వచ్చినప్పుడు పక్కనే రఫ్ పేపర్, పెన్ను పెట్టుకుని రాస్తూ చదువుకోండి. 1కి 4 సార్లు అప్పుడే చదవండి, మరలా చదివే ఛాన్స్ ఇవ్వకండి, ఓకేనా. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ చదవడానికే ట్రై చేయండి, ఓకేనా. సో వీలైనంతగా మీరు చదువుతూనే ఉండాలి. అలా అని చెప్పి నేను ఇందాక జీకే గురించి వదిలేమన్నాను కదా. జీకే చాలా మంది జీకే గురించి హైరాణ పడిపోతున్నారు. జీకే ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం చేయాలి అని చెప్పి మీరు మిగతా సబ్జెక్టులన్నీ కవర్ చేసినట్లయితే కంప్లీట్ గా అందులోనే జీకే కొంత అనేది మనకి కవర్ అవుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఇవన్నీ లాస్ట్ 6 months నుంచి కరెంట్ అఫైర్స్ చదువుకోండి, ఓకేనా. వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ అయినా రాయడానికి టైం ఇవ్వండి, ఓకేనా. చాలా మంది ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ అంటే 2 hours వేస్ట్, ఈ లోపు నేను కొంత సిలబస్ చదువుతాను అనుకుంటారు. చదివాం అనేది కాదు కదా. ఎగ్జామ్స్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంటే. మీ బాడీని మీరు ప్రిపేర్ చేయడం ఇంపార్టెంటే. ఎగ్జామ్ లో మీకు ఆ బిట్ గుర్తుంటుందా లేదా చదివిన సిలబస్ లో నుంచి, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ అయినా రాయడానికి ట్రై చేయండి. సో మెనీ యాప్స్ వస్తున్నాయి, సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో మెనీ వెబ్సైట్లు ఉన్నాయి. మనకి కొన్ని ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారు, కొన్ని మనీకి 5 rupees కానీ 10 rupees కానీ ఇలా కొంతమంది మనీకే పెడుతూ ఉన్నారనమాట. సో అవి రాయడం వల్ల మీకు ఎలాంటి లాస్ అనేది ఉండదండి, మీ మెమరీని టెస్ట్ చేసుకోవడానికి సో బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఓన్లీ చదవడమే కాకుండా ఎక్కడో అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి కూడా ప్రయత్నించండి, ఓకేనా. అది మంచి యూజ్ అవుతుంది, మంచి బూస్టప్ అనేది మీకు ఇస్తుంది, ఓకేనా. సో ఇదన్నమాట సిలబస్ నుంచి. ఇక సిలబస్ అయితే మనకు ఆల్రెడీ 6 months బ్యాకే మనకి సిలబస్ అయితే వెబ్సైట్ లో ఉంచడం జరిగిందండి. సో మాక్సిమం అందరు సిలబస్ షీట్ పక్కనే పెట్టుకుని చదువుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో సిలబస్ అనేది 1 to 10th వరకు ఎస్జిటికి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు ఎస్జిటికి సిలబస్ అయితే ఉందన్నమాట. ఈ 10th వచ్చాక న్యూ టెక్స్ట్ బుక్, ఓల్డ్ టెక్స్ట్ బుక్ అని అడుగుతున్నారండి. 10th వరకు వచ్చి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో మీరు మాక్సిమం మీ వల్ల అయినంత సిలబస్ ని మీరు ఈ 45 days లో ప్రిపేర్ అవ్వండి, ఓకే. నెక్స్ట్ మనకి మరలా గవర్నమెంట్ టైం ఇచ్చింది, 90 days సమయం ఇచ్చింది అంటే మనం హ్యాపీ అనమాట. ఎందుకంటే మరలా మనకి చదవడానికి టైం దొరికింది. మరలా ఈ 45 days ని ఎలా ప్లాన్ చేసుకున్నామో నెక్స్ట్ 45 days కూడా అలానే ప్లాన్ చేసుకుంటాం. ఇక చూసుకోండి ఎగ్జామ్ రాసేస్తాం, అవునా కాదా. సో మొన్న నేను గెట్ రెడీ ఫర్ డిఎస్సి, ఎవరు మీలో ఎంతమంది డిఎస్సి ఎగ్జామ్ కి ఈ రోజు రెడీగా ఉన్నారంటే చాలా మంది కామెంట్స్ పెట్టారు, ఇప్పటికిప్పుడు నేను పెట్టినా రాస్తానక్క అని. ఎస్, దట్స్ ఇట్. అలాంటి కాన్ఫిడెంట్ మీ అందరిలో ఉండాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు, చదివారు కదా. అక్క నేను చదవలేదంటే నీ ప్రాబ్లం, ఓకేనా. అది వేరే వాళ్ళ ప్రాబ్లం కాదు. కొంతమంది చదివారు, కొంతమంది చదవలేదంటే అది మీకు ఎంత ఇంపార్టెంట్ జాబ్ అనేది దాని మీద తెలుస్తుంది.
ఓకే, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళని నేనేం అన్నా అనమాట. సో మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదంటలేదు, బట్ ఈ 45 డేస్ ఆ ప్రాబ్లమ్స్ ని కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇదే కదా మనకుంది. నోటిఫికేషన్ అన్నారు, నోటిఫికేషన్ రానే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 45 డేస్ ని ఓన్లీ పుస్తకాలేనండి. మీ రూమ్ లో మీ పుస్తకాలు తప్ప వేరే మనిషి ఉండొద్దు, వేరే వాళ్ళు ఉండొద్దు, నో మాటలు. ఓకేనా? అంతా చదవడమే, అండర్లైన్ చేసుకుంటే చదివేసేయండి, చదువుతూనే ఉండండి. ఇలా ప్రతి సబ్జెక్టు 2 అవర్స్ చొప్పున మీరు ఏమేమి సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ప్రతి సబ్జెక్ట్ ని చదువుకుంటూ వెళ్ళిపోండి. పక్కన రఫ్ పేపర్ పెట్టుకుని, పెన్ను పెట్టుకుని, ఇయర్స్ వచ్చినప్పుడు పక్కన రాసుకుంటూ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? జీకే కరెంట్ అఫైర్స్ కి సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఆ సిలబస్ లో ఉన్న వాటిని ఒక్కొక్క టాపిక్ ని కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఓకేనా? అంతేగాని దాని గురించి ఓ హైరాణ కంగారు పడకండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైకాలజీ, మిగతా సబ్జెక్టులు కంటెంట్, మెథడాలజీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ లో జీకే కరెంట్ అఫైర్స్ కి ఫోకస్ పెట్టుదురు. అలా అని చెప్పి నేను అసలుకే పూర్తిగా వదిలేయమనట్లేదు. ఓకేనా? సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని జీకే కరెంట్ అఫైర్స్ ఆ టాపిక్స్ మెయిన్ టాపిక్స్ ని కవర్ చేయండి. టైం లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అంతే కదా. టైం లేదని చెప్పి అన్నిటిని చదువుకుంటా మనం ఒక సబ్జెక్ట్ నే చదువుకుంటా మిగతా వాటిని వదిలేస్తే ఒక్క సబ్జెక్ట్ లో బిట్స్ స్కోర్ చేస్తాం, మిగతా సబ్జెక్ట్ లో ఎలా? సో అందుకే డైలీ అన్ని సబ్జెక్టులు చదివామనుకో, అన్ని సబ్జెక్టులు కొంత సిలబస్ కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనకి 45 డేస్ టైం అన్నామండి. 45 డేస్, రేపు మీకు ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో ఆ లోపు మంచి టైం వస్తుంది. సో మంచిగా మీకు ప్రిపరేషన్ అనేది టైం అనేది సరిపోతుంది. ఓకేనా? ఇంకొక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది అప్లికేషన్ విషయంలో గందరగోళం, హైరాణ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో మోస్ట్ అండ్ షుడ్ గా మీ ఒకటి చెబుతానండి. ఓ ఆత్రంగా వెళ్ళి ముందే అప్లై చేయాలి అని చెప్పి స్పీడ్ గా తప్పులతో మాత్రం అప్లై చేయకండి. ఓకేనా? నిదానంగా, ఈ రోజేగా అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది, నిదానంగా 1-2 రోజులు ఆగినాక అప్లై చేసుకోండి. చాలా మంది ఏంటంటే ఫస్ట్ అప్లై చేయకపోతే సెంటర్స్ ఎక్కడో దూరంగా వేస్తారు అని చెప్పి ఆత్రం కొద్ది ముందు వెంటనే అప్లై చేయడం, అన్ని తప్పులు చేసేయడం, ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తుందా, ఇస్తారా అని మళ్ళీ ఆ టెన్షన్ అనమాట. ఆ టెన్షన్ తో ముందు చదవలేము మనం, అవునా కదా? సో అందుకని అప్లికేషన్ గురించి పక్కన పెట్టండి. సో చాలా మందికి నేను మొన్న సర్టిఫికేట్ వీడియో అయితే చేశాను. అది కనుక మీరు చూసినట్లయితే కొన్ని సర్టిఫికేట్స్ మీరు అరేంజ్ చేసుకుని ఉన్నట్లయితే ఈరోజు మీకు ఏ టెన్షన్ ఉండేది కాదు. బట్ నో ప్రాబ్లం అనమాట. సర్టిఫికేట్ గురించి కూడా మీరు ఏం కంగారు పడకండి, మనకు చాలా టైం ఉంది. మే 15 వరకు అప్లికేషన్ టైం ఉంది కాబట్టి సో మీరు టెన్షన్ లేకుండా ముందు అప్లికేషన్ ని తప్పులు లేకుండా, మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. 1-2-3 సార్లు చెక్ చేసుకున్నాకే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఓకేనా? తెలియకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వరకు వెయిట్ చేయండి. కొంపలే మునిగిపోలేదు. ఈ రోజే అర్జెంటుగా అప్లై చేయాలి అని చెప్పి చేసేసి అక్కడ నేను ఆప్షన్కి ఎస్ పెట్టా, ఈ ఆప్షన్ నో పెట్టా, ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అని చెప్పి కంగారు పడిపోయి ఇక అదే మైండ్లో ఉంచుకోకండి. ఓకేనా? సో చాలా చేసే మిస్టేక్ ఇదనమాట. అందుకని అప్లికేషన్ని స్పీడ్గా కాకుండా నిదానంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్లో చాలా మంది అప్లికేషన్ మొత్తం ఎంటీ అప్లికేషన్ చూపిస్తున్నారు. ఈరోజు రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది పూర్తిగా క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదా, ఒకసారి వెళ్ళి చూడండి. అసలు ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు, ఏంటి, ఎక్కడ ఏది కంప్లీట్ చేయాలి, ఎక్కడ ఏ ఆప్షన్ పెట్టాలి అనే దాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఓకేనా? చాలా మంది అక్క సర్టిఫికేట్స్ లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడో 4 years ఉంది, 3 years ఉంది అంటున్నారు. సో నో ప్రాబ్లం అనమాట. అది ఉన్నా కూడా ప్రస్తుతానికైతే అది అప్లై చేయండి. ఒరిజినల్సే అన్నీ అప్లై చేయండి. నెక్స్ట్ మరలా కొత్త తీసుకోవచ్చు. లేదు మీకు అంతగా డౌట్ ఉందనుకోండి, సచివాలయంలో రేపెళ్ళి మీరు అప్లై చేసినా రేపే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా? 1 dayలోనే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు వస్తున్నాయి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది స్టడీ సర్టిఫికేట్స్ లేవక్క అంటున్నారు, ఎప్పుడో తీసుకున్నామంటున్నారు. స్టడీ సర్టిఫికేట్స్ ఎప్పుడు తీసుకున్నా అది మన దగ్గర ఒరిజినలే ఉంటే అది ఎప్పటికైనా ఎలిజిబులేనండి. కొత్తదా పాతదా అని ఏమి ఉండవు స్టడీ సర్టిఫికేట్స్లో. ఓకేనా? చాలా మంది ఒరిజినల్ జిరాక్స్ అని అడుగుతున్నారు, ఒరిజినలే అనమాట. ఇంకొంతమంది అక్క స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి అంటున్నారు. స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయండి. మీకు లోకల్ కేటగిరీ కోసం ఈ స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్స్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కొంతమంది అక్క నేను బీఈడి కాలేజీలో సబ్మిట్ చేశాను, లేకపోతే టీటీసీ లేకపోతే డిగ్రీ కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చాను, ఏంటి అని అడుగుతున్నారు. సో వీటన్నిటి మీద కింద మనకి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు చెప్తారనమాట. ఓకేనా? అంతేగాని తెలియకపోతే టైం ముందుగా వెయిట్ చేయండి, చూద్దాం. ఈలోపు మీ అలాంటి ప్రాబ్లం మీ ఒక్కరికే ఉండదు, మేబీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, లేదా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటో తెలుస్తుంది కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసినంత మాత్రం నష్టమేం లేదనమాట.
ఓకేనా. సో మే 15th వరకు అప్లికేషన్ డేట్ ఉంది కాబట్టి ఈలోపు మీ దగ్గర ఉన్న అప్లికేషన్స్ అన్ని ఒకసారి అప్లికేషన్లు ఏమేమి కావాలన్నీ ఒకసారి చెక్ చేసుకుని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకుని అప్లికేషన్ అనేది చెయ్యండి. ఓకేనా. దానికంటే ముందు మీరు చదవడం మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఓకేనా. టైం లేదు అన్న దాని నుంచి మైండ్లో నుంచి తీసివేసి టైం ఉంది, నేను ప్రిపేర్ అవుతాను, నేను చదవగలను, నాకు జాబ్ రావాలి, ఇదే మీ ఆలోచన అంతా. ఓకేనా. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని నేను చదవలేదు, ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేశాను, ఇప్పుడు నేను చదివితే ఏమొస్తుందంటే అక్కడే మీరు సగం ఓడిపోయినట్లు. ఓకేనా. సో అందుకని అలాంటి ఆలోచన పక్కన పెట్టేసి ఈరోజు నేను చదువుతాను, ఇవాళ నుంచి మీకు ఒకటే పని చదవడం, అంతే, ప్రిపేర్ అవ్వడం, ఇంకా వేరే పని లేదు. తిన్నామా పడుకుందామా లేచి చదువుకుందామా, తిన్నామా పడుకుందామా లేచి చదువుకుందాం, ఇంక ఇదే మీ డైలీ రొటీన్, ఇంకా వేరే ఏం లేవు అనమాట. అక్క మీరు జాబ్ చేసే ఎంప్లాయీలు అంటే జాబ్ చేసే వాళ్ళైనా మరి 2 months లీవ్ పెట్టుకుని చదువుకోవడమే జాబ్ ఇంపార్టెంట్ అయితే. లేదు అనుకుంటే అది మీ ఇష్టం. హౌస్ వైఫ్స్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీకున్న టయాన్ని మీరు ఇంకా మీకు 4 hours అనుకో మ్యాక్సిమం పని అంతా 2 hours లో కంప్లీట్ చేసేసుకుని మిగతా అంతా చదువుకునేలాగా, లేదా మీ మదర్ సపోర్ట్, మీ పేరెంట్స్ సపోర్ట్, అత్తమామల సపోర్ట్, లేదా హస్బెండ్ బ్రదర్ ఇలా ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆ పనులన్నీ 2 months వాళ్ళు చేసేలాగా, మీరు ఓన్లీ ప్రిపరేషన్ మీదే కూర్చునేలాగా. సోర్సెస్ అన్ని మనమే వెతుక్కోవాలండి, అంతేగాని అవి మన దగ్గరికి రావు. మనం ఏదో ఒకటి దానికంటూ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్, నాకు పలానా ప్రాబ్లం అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు వెతుక్కుని అంతా క్లియర్ చేసుకుని ప్రిపరేషన్ మీద కూర్చోవాలి. ఓకేనా. సో ఇదనమాట. సో గైస్ మీ అందరికి మరలా ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి అప్లికేషన్ ఎలాంటి మిస్టేక్ చేయకుండా నిదానంగా అప్లై చేయండి. ఓకేనా. ఈ 45 days చెప్పాను కదా, ప్రతిరోజు 2 hours ఒక్కొక్క సబ్జెక్ట్ చొప్పున ప్రతిరోజు నిర్విరామంగా చదువుతూనే ఉండండి. వీక్లీ 1 exam రాయండి. సో ఇలా కనుక మీరు చదువుకున్నట్లయితే రేపు డిఎస్సిలో జాబ్ సాధిస్తారు. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు వీడియో. రేపు నేను మీకు ఒక్కొక్క జిల్లాకి, ఫర్ సపోజ్ గుంటూరు జిల్లాలో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, రోస్టర్ పాయింట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది కూడా నేను క్లియర్ కట్ గా రేపు మీకు వీడియో చేస్తానన్నమాట. అలానే మీకు ఒక్కొక్క డౌట్ ని నేను క్లారిఫై చేస్తూ వస్తాను. ప్రస్తుతానికైతే డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీతో చెప్పాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నుంచి మనకి మే 15th వరకు డిఎస్సికి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేస్తాము. జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. ఆల్ ది బెస్ట్ గైస్, ప్రిపరేషన్ బాగా చెయ్యండి. ఓకేనా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.